నాగార్జున గారు అంటే వీళ్ళకి చెప్పే విషయాన్ని కన్విన్సింగ్గా చెప్పడం కూడా చేత కావట్లేదు అనడానికి ఒక ఇదేంటంటే వాళ్ళు వాళ్ళ పేపర్లో హెడ్లైన్ బాబు రాక్షస పాలన అయిపోయి పోరు. రాక్షసుడు ఎవరు అసలు? ఫిట్ కాదు కదా, ఇప్పుడు ఆ టైటిలే ఫిట్ కాదు బాబు చంద్రబాబు విషయంలో. సో అక్కడే ఫెయిల్ అయినప్పుడు ఇక ప్రోగ్రామ్ ఏం సక్సెస్ అవుతుంది? అవునా? అంటే రిషి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తున్నప్పుడు ఏంటంటే, అది ఆయన ప్రభుత్వం గత 19-24 మధ్యన ఆయన పాలన గురించి ఆయన చెప్పుకున్నట్టుగా ఉంటుందండి. ఉమ్, ఇలాంటి ప్రభుత్వం రావటం మన దురదృష్టం, ఇక్కడ అవినీతి చేస్తున్నారు, అక్కడ అవినీతి చేస్తున్నారు, పథకాలు సరిగ్గా అమలు చేయలేదు అనేటువంటివి ఆయన పుంకాను పుంకాలుగా చెప్తున్నప్పుడు ఏంటంటే, ఒక్కసారి గతాన్ని నెమరు వేసుకుంటే ఎన్ని చేసింది ఈయన కదా, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్తారేంటి అనిపిస్తుంది కామన్ మ్యాన్. తర్వాత ఇవాళ ఈ చర్చే తీసుకోండి. 33% చట్టసభల్లో నేను కల్పిస్తాము మా పార్టీ అని చెప్పింది అతిపెద్ద వార్త. నాకు తెలిసి ఏంటంటే, రేపు ఇది బయటకు వచ్చిన తర్వాత మిగతా రాజకీయ పక్షాల మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. అఫ్ ఆ కోర్స్. పార్టీ ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు? ఖచ్చితంగా ఒత్తిడి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా పడుతుంది, వాళ్ళు ఇస్తున్నారు మనం ఎందుకు ఇవ్వకూడదని. కానీ దాన్ని ఫుల్ లెంగ్త్ లో మనం డిస్కస్ చేయకుండా దాన్ని ఒక పార్ట్ గా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా మనం డిస్కస్ చేస్తున్నాం చూసారా, ఇది అతనికి కావాల్సింది. ఉమ్, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం దొరుకుతుందో మీడియాలో ఆయన గురించి ఎంతసేపు మాట్లాడతారో నా గురించి కూడా అంతేసేపు మాట్లాడాలి. మంచి అయినా చెడైనా అతనికి అనవసరం. యా. ప్రచారంలో ఉండాలి, జనం నా గురించి మాట్లాడుకోవాలి. అది రప్ప అనివ్వండి, లేకపోతే వాళ్ళు వచ్చి అవాకులు చెవాకులు. నిన్న మళ్ళీ రంగప్రవేశం చేశాడు, ఈనాడు ఎక్కడ కొడాలి కనపడినటువంటి నాని. కూడా నానిగారు. ఆయన ఏంటో మరి మానసిక రుగ్మత ఉన్నట్టుగా యాక్షన్లు చేస్తున్నాడు, గుంజీళ్లు తీస్తున్నాడు. ఆయన ప్రవృత్తికి భిన్నంగా ప్రవర్తించాడు. మరి ఈ కొన్నాళ్ళలో ఏమన్నా మానసిక రుగ్మత కూడా వచ్చిందేమో తెలియదు కానీ ఉమ్, అక్కడ మాట్లాడినటువంటి, అంటే ఆ సమావేశం తర్వాత నాయకులు మాట్లాడారు, ఒక్కళ్ళన్నా సరైనటువంటి పద్ధతిలో మాట్లాడారండి? అన్ని అవాకులు చెవాకులు అబద్ధాలు తప్పితే రెండోది లేదు. కాకపోతే ఏంటంటే, అదృష్టం మనకేంటంటే ప్రజలు గమనిస్తున్నారు రిషి గారు. ఉమ్, గతంలో 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఉన్నట్టు లేరు ఓటరు. అవును. ప్రత్యేకించి ఇవాళ పార్టీల తలరాతలు మారుస్తున్నటువంటి జంజీలు ఎవరైతే ఉన్నారో మనం చూసాం, వాళ్ళ దెబ్బ తమిళనాడులో ఎలా ఉంటుంది, తర్వాత కరెక్ట్. బెంగాల్లో చూసాం, మిగతా ప్రదేశాల్లో చూసాం. వాళ్ళకి కావాల్సింది ఒకటేనండి, ఈ బురద రాజకీయాలు, బురద వేసుకునే రాజకీయాలు కాకుండా ట్రూ. వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఏదైతే ఉందో వాళ్ళని బాగా చూస్తారు, మన భవిష్యత్తుని అనేటువంటి నమ్మకం ఉన్న పార్టీ వైపే మొగ్గు చూపుతారు. కాబట్టి అలాంటి లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి ఒక్కటి కూడా లేదు. అసలు కాబట్టి పొలిటికల్ డిఎన్ఏలోనే లేదు అది. డిఎన్ఏలోనూ లేదు. ఎంతసేపుడికి పథకాలు ఇస్తుంటాం, పడునండి మా ఓటు బ్యాంక్ గా ఉండండి అనుకోవటమే గాని, ఇలా చేద్దాం వాళ్ళ తలరాత మారుద్దాము, నెక్స్ట్ భావితరాలకి ఇచ్చేద్దాం అనేది లేదు. కాబట్టి యా. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఎందుకంటే మూడో తరం లోకేష్ గారు కూడా సమర్థుడైన, అంతే సమర్థత రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి సమర్థతకి తగ్గట్టుగానే ఆయన కూడా తయారయ్యాడు. కాబట్టి అదో రకంగా శుభ సూచకం రాష్ట్రానికి. ఇక వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కానీ వీళ్ళు పని చేసుకుంటూ ఎస్. వెళ్ళి ఎక్కడా కూడా అలసత్వానికి అవినీతికి తావు ఇవ్వకుండా గనక జాగ్రత్తగా ఈ ప్రభుత్వం చేసుకెళ్ళగలిగితే రాష్ట్రాన్ని గట్టున పడేసినట్టు అవుతుంది అనేది నా అభిప్రాయం. రైట్ నాగార్జున గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాగార్జున గారు, గొట్టిపాటి గారు, అరుణ్ గారు, ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.